హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అమలకి ఏకాదశి పూజా వ్రతం గురించి తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా అమలక ఏకాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు. అమలక అంటే ఉసిరికాయ అని అర్థం. ఉసిరికాయ చెట్టును పూజించడమే ఈరోజు ప్రాధాన్యత కాబట్టి ఈ ఏకాదశికి అమలక ఏకాదశి అని పేరు వచ్చింది. అమలక ఏకాదశి వ్రతాన్ని చేసేవారు ఈరోజు ఉపవాసం చేసి లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఉసిరికాయ చెట్టును పసుపు కుంకుమలతో ధూపదీపాలతో పూజించడం సంప్రదాయం. సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తరువాత చంద్రదర్శనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించడం వలన మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో ప్రశాంతత, ఐశ్వర్యం లభిస్తాయి. పూజా విధానం: సూర్యోదయానికి ముందే స్నానం చేసి వీలైతే ఉసిరి రసం కలిపిన నీటితో స్నానం చేయడం మంచిది. స్వామి, ఈరోజు నీకు ఇష్టమైన ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను, నా పూజను స్వీకరించు అని మనసులో సంకల్పం చెప్పుకొని దండం పెట్టుకోండి. పూజ: ఒక ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళండి. చెట్టు మొదట్లో నీరు పోయండి. పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించండి. దీపం వెలిగించి ధూపం వేయండి. చెట్టు లేకపోతే ఇంట్లోనే ఉసిరికాయలను విష్ణుమూర్తి ఫోటో ముందు ఉంచండి. బెల్లం, పొంగలి, పండ్లు నైవేద్యంగా పెట్టండి. వీలైతే ఉసిరి చెట్టు చుట్టూ 7 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. ఈరోజు చేసే ఉసిరి దీపం చాలా విశేషం. విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు స్తోత్రాలు, అష్టోత్తరం చేసుకోవడం చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.